కానీ మనం ఒక మాట అనుకుందాం, సహజంగానే చెడు తొందర మనిషిని ఆకర్షిస్తుంది. మంచి విషయాన్ని పట్టించుకోం. కానీ చాలామంది ఇవాళ కుల ప్రమేయం లేకుండా, వివక్ష లేకుండా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఆ మంచి విషయాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మీరైనా ఎవరైనా సరే 100% మేము అట్లనే అదే కోరుకుంటున్నాం. ఎప్పటికీ ప్రతి దగ్గర కూడా చదువుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు నేను ఒక ఉస్మానియా హెడ్, డీను, ప్రిన్సిపాల్ అన్నీ చేసిన. ఏ ఒక్కరోజు కుల వివక్షత పాటించలేను నేను. అగ్రవర్ణాల పిల్లలు ఎంతోమంది ఉంటారు. ఇప్పటికీ నా అగ్రవర్ణాల పిల్లలు టాప్ ర్యాంకులో వచ్చారు. నేహా అగర్వాల్ అని ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను. నా స్టూడెంట్ ఆమె నల్సార్లో టాప్ ర్యాంక్ వచ్చింది. ఆమె స్టేట్ టీఎస్ లా సెట్లో టాప్ ర్యాంకర్. ఆమె పిహెచ్డీలో గోల్డ్ మెడలిస్టు. ఆమె ప్రతి దగ్గర గోల్డ్ మెడల్, ఎల్ఎల్బిలో గోల్డ్ మెడలిస్టు, ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడలిస్టు. మరి అంత నేహా అగర్వాల్ అని నేను ఎక్కడ కూడా వివక్షత చూపెట్టకుండా ఆమెను ప్రోత్సహించిన. ఇవాళ ఆమె నల్సార్ యూనివర్సిటీలో టీచర్ అయింది, ప్రొఫెసర్ అయింది. మరి అట్లాంటి ఒక అగర్వాల్ కమ్యూనిటీ, మరి ఆ కమ్యూనిటీ వాళ్ళకి నేను ఎట్లా ప్రోత్సహిస్తాను? అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు చాలా మంది ఏ మాట కామాట ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వారు చాలామంది ఆదరించడం వలన అనుకోవచ్చు, లేదా ప్రేమాభిమానం వలన కావచ్చు, లేదా సాటి మనుషులుగా ఉండే ఒక కన్సర్న్ ఉండవచ్చు. నా దగ్గర 50 మంది జడ్జీలు అయినరు. ఆ 50 మందిలో దళితులు 5 అయినరు, 45 మంది ఓసీలు, కొంతమంది బీసీలు అయినరు. మరి నేను ఒకవేళ నిజంగానే వివక్షత చూపెట్టేవాడిని అయితే 50 మందిలో 45 మంది వాళ్ళు ఎట్లయితారు? దళితేతరులు ఎట్లయితారు జడ్జీలు? అంటే నా దగ్గర లేదు వివక్షత, అంటే మా దగ్గర లేదు. పై వాళ్ళు కూడా మాలాగానే ఉండాలంటున్నా నేను. పై కులాలు కూడా మాలాగానే వివక్షత లేవు. ఈవెన్ ఉన్నారు కదా ఇప్పుడు పై కులాలు కూడా చాలా వరకు ఈవెన్ బ్రాహ్మణులు, మీరు నమ్ముతారో లేదు, బ్రాహ్మణులు చాలా వరకు బెటరు బీసీల కంటే, చాలా వరకు బెటరు. వాళ్ళు ఆదరించినంత దళితులను ఎవరు ఆదరించలేదు. అందుకే ఉత్తరప్రదేశ్లో మాయావతి దళిత్ బ్రాహ్మణ్ యూనిటీని తీసుకొచ్చి ఆమె అధికారం అక్కడ తీసుకురాగలిగింది. ఎందుకు అంటే సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు అక్కడ బ్రాహ్మణులు. అయితే ఏంటంటే బ్రాహ్మణిజం వేరు, మళ్ళీ మనువాదం వేరు, అది బ్రాహ్మణులు వేరు. ఒక కులాన్ని మొత్తం వ్యవస్థ కట్టగట్టదు. సో కాబట్టి అట్లే దళిత బ్రాహ్మణిజం కూడా ఉంది. అట్లా అనుకుంటే దళితులలో బ్రాహ్మణిజం కూడా ఉంది, బీసీలలో బ్రాహ్మణిజం ఉంది, అన్ని ఎస్టీలలో ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరి మంచోళ్ళో, ఏ కులంలోనే ఎవరి మంచోళ్ళో వాళ్ళని స్వాగతిద్దాం. ఎక్కడ మంచి ఉంటే వాళ్ళని స్వాగతిద్దాం, ఎక్కడ చెడు ఉంటే వాళ్ళని వ్యతిరేకిద్దాం. అందుకే నేను ఏమంటానంటే ఇప్పటికీ శూద్ర బ్రాహ్మణిజం అనేది చాలా ప్రమాదకరం అంటున్నా. శూద్ర బ్రాహ్మణిజం అనేది ఇవాళ దళితులను అణిచివేస్తుంది. అగ్రవర్ణ బ్రాహ్మణిజం కాదు, శూద్ర బ్రాహ్మణిజం దళితులను ఎదుర్కొంటే చేస్తుంది. ఇవాళ దళితులను చంపేస్తుంది. దళితులను ఇవాళ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అత్యాచారం జరుగుతుంది దళితుల మీద శూద్రుల వల్లనే. ఎందుకు వాళ్ళకి అంత వచ్చింది? కారణం ఏమైండొచ్చు అంటారు? అది బ్రాహ్మణికల్ మైండ్ సెట్. అది బ్రాహ్మణికల్ మైండ్ సెట్ అంటే ఏంది? మేము గొప్పోళ్ళము దళితుల కంటే, మేము వీళ్ళు అంటరానోళ్ళు, వీళ్ళు ముట్టరానోళ్ళు అనే ఇంకా ఆ మైండ్ సెట్లో వాళ్ళు జీవిస్తున్నారు. నేనేమంటానంటే బ్రాహ్మణుడైనా మారిండు, అంత కొంత ఓట్ల కోసమైనా రెడ్లు మారిండ్రు, కొంత కమ్మోళ్ళు మారిండ్రు, కొంత ఇంకా మిగతా వాళ్ళు మారిండు. కానీ వీళ్ళు ఇంకా మార్పు వస్తలేదు. ఆ మార్పు వచ్చే దిశగా ప్రొఫెసర్ కంచాయిల లాంటి వాళ్ళు ఎక్కువ వీళ్ళ కోసం పనిచేయాలి. అట్లాంటి ఎందుకంటే శూద్రుల్లో ఒక ఇంటలెక్చువల్గా ఎదిగినారు అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో. అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ కమ్యూనిటీని, నేను అదే చెప్పిన, మా వాడలకు వచ్చి అంబేద్కర్ ఎప్పుడు కాదు హైలే సాబ్, మా వాడలు అంబేద్కర్ ఓన్ చేసుకున్నాం, మీ వాడలోకి పోయి చెప్పండి అంబేద్కర్ని ఓన్ చేసుకోమని. అట్లాగే మేమే అసలు మహాత్మా జ్యోతిరావు పూలేని పరిచయం చేసింది మీ కమ్యూనిటీకి మేము, బీసీలకు పరిచయం చేసింది మేము, మా కాళేశ్వరం గారు. ఇవాళ నారాయణ గురుని తీసుకొచ్చిండు, మా కాళేశ్వరం గారు ఇవ్వాలంటే ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన ఆయన పోరాట ఫలితంగానే. ఇవాళ ఆయన పోరాటాన్ని బీసీలు ఎక్కడైనా గుర్తిస్తున్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇవాళ 340 ఆర్టికల్ పెట్టి బీసీలకు ఈరోజు రిజర్వేషన్ రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కారణం కదా. దాన్ని గుర్తిస్తున్నారా? గుర్తించమని చెప్తున్నా. మా వర్గాల, మా మహనీయుల పోరాట ఫలితంగా ఇలా బీసీలు అనుభవిస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తించమంటున్నాం బీసీలారా. ఇప్పటికైనా బీసీ వాడల్ని మేము మార్చాల్సిన అవసరం ఉంది. దళితులుగా ఆ బాధ్యత మాది. కానీ ఒక మాట, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మీ పార్టీగా ఈ విషయంలో తీసుకున్న కార్యక్రమాలు ఉన్నాయా? 100%. రిపబ్లికన్ పార్టీ జాతి తోడో సమాజ్ జోడో, కులాన్ని నిర్మూలిద్దాం, సమాజాన్ని నిర్మిద్దాం, ఇది మా ఎజెండా, ఇది మా నినాదం. సో కులాన్ని నిర్మూలించడం అంటే అర్థమైంది కులాల మధ్య వ్యత్యాసాన్ని, కుల వివక్షతను దూరం చేసుకోవడం.
సో సమాజ నిర్మాణం చేద్దాం. అది ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, చివరికి ఓసీలైనా సరే మీరంతా కలిసినమంటున్నాం. సో ఆ నినాదంతో ఇవాళ మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఆ నినాదమే మా ఎజెండా. కులం బాబాసాహెబ్ అంబేద్కర్ అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ రాశాడు. అదొక బైబుల్ లాంటి దళితులకు. బైబిల్ ఎట్లయితే ఇంపార్టెంట్ దళితులకు, చాలా దళితులు క్రైస్తవులు కాబట్టి అంతే ఇంపార్టెంట్ దళితులకు కుల నిర్మూలన ఎజెండా కూడా. ఎందుకంటే ఆ కులం వల్లనే బాధితులు వీళ్ళంతా. సో కులం వ్యవస్థ ఉన్నంతకాలం అంటరానితనం ఉంటుంది. అందుకే నేను నా ఫైటింగ్ అంతా కూడా ఏంటంటే కేవలం అంటరానితన నిర్మూలన రాజ్యాంగంలో చేర్చే సరిపోదు, కుల నిర్మూలన చేర్చమంటున్నా. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీరు కులాన్ని నిర్మూలించండి. ఆర్ఎస్ఎస్కు గొప్ప ఫిలాసఫీ, ఆర్ఎస్ఎస్ కులాన్ని వద్దంటుంది కానీ రాజ్యాంగంలో చేర్చమంటున్నాను నేను. ఆర్ఎస్ఎస్ కులం పాటించాలంటుంది కానీ రాజ్యాంగం ద్వారా చట్టబద్ధం చేయమంటున్నా. కుల నిర్మూలన చట్టబద్ధ, అంటరానితన నిర్మూలన సరిపోదు. కులమే పునాది అయినప్పుడు నువ్వు అంటరానితన నిర్మూలన చేస్తే వెళ్ళావు. కాబట్టి కులం నిర్మూలన చేస్తూ చట్టం చేయమంటున్నా. అదే ఆర్టికల్ 17లో అంటరానితనం బదులు ఆ పదాన్ని తీసేసి కులం నిర్మూలన పెట్టండి. అప్పుడు దేశంలో చాలా సమూలమైన మార్పులు వస్తాయి. మరి కుల నిర్మూలన జరిగిన తర్వాత కులాల పరంగా జనగణన జరగాలి కదా అంటున్నారు. ఏమంటారు, ఆర్థిక పరంగా చేయండి, రిజర్వేషన్లు పోతాయి కదా, పోనీయండి. పేదరికంలో ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. ఇప్పుడు నా ఆదాయం ఎంతో, నా తల్లిదండ్రుల ఆదాయం ఎంతో తెలియదా? ఆదాయాన్ని బట్టి ఇవ్వండి, తప్పేముంది. అప్పుడు ఈ అంటరానితనం ఉండదు కదా. కులం ఒకసారి అద్దయిన తర్వాత అంటరానితనాన్ని పాటిస్తే జైల్లో పెట్టండి, వాడిని జైలు ఉరిశిక్ష చేయండి. ఒకసారి ఒకరికి ఎత్తే తెలుస్తుంది, ఉరిశిక్ష ఎత్తే తెలుస్తుంది అంటరానితనాన్ని పాటిస్తే. అవును కదండి. మరి మేము 1000 సంవత్సరాలు అనుభవిస్తున్నాము. మరి ఒక్క నేరం చేసినందుకు కొన్ని చిన్న చిన్న నేరాలకే ఫోక్సో కేసులలో ఉరిశిక్ష చేసిండ్రు. ఫోక్సో కేసులలో ఉరిశిక్ష చేసినప్పుడు మరి మేము ఇంత అరిచేది గురవుతున్నప్పుడు మా దాంట్లో కూడా ఏంటి అంటున్నా. అది జరిగితే కులాన్ని నిర్మూలించండి. మాకు రిజర్వేషన్లు అవసరం లేదు. కులాల పేరు మీద పేదవాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. పాపం కూలీళ్ళకు, నాలోళ్ళకి, రిక్షా కార్మికులకి వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. కానీ ఇక్కడ కులం అనేది ఎంత పేదవాళ్ళు అయినా సరే, ఉన్నత సామాజిక వర్గం అయితే నేను డబ్బుకు పేదవాడిని కావచ్చు కానీ కులానికి కాదు కదన్న మానసిక భావన ఉంటుంది. అదే తప్పు. అదే ఇప్పుడు మన సమాజాన్ని నడిపిస్తుంది. ధనానికి నేను పేదవాడిని కావచ్చు కానీ నేను కులాన్ని కాదంటాడు. అదే పేద బ్రాహ్మణుడు గోషి కట్టుకొని పోతే కూడా గర్భగుడిలోకి పోతాడు. నువ్వు ఎంత కోట్లు వేసుకొని కోట్ల రూపాయలు ఉన్నా కూడా నీకు గర్భగుడిలోకి అనుమతి లేదు. అక్కడే కదా క్రిమిలేయర్ అంశం చర్చకు వచ్చేది. అంటరానితనము ఇవాళ వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలో బ్రాహ్మణులను చేసుకున్నప్పుడే కూడా వాళ్ళ నాన్నగారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఇదే పూరి జగన్నాథ్ టెంపుల్ లోపలికి పోయాడు. కానీ అదే వెంకటస్వామి గారిని లోపల రానిలే కేంద్ర మంత్రి హోదాలో కూడా. అదే పివి నరసింహారావు కంటే వెంకటస్వామి గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన సరే అక్కడ డబ్బు చూశారా? కేంద్ర మంత్రి హోదా చూశారా? ఏం చూశారు అక్కడ? బ్రాహ్మణుడు కాబట్టి లోపలి గర్భగుడిలో పోవాలి, బ్రాహ్మణేతరుడు దళితుడు కాబట్టి లోపలికి రావడం లేదు. ఇది కదా వివక్షత. అంత పెద్ద ఇప్పుడు మన తెలంగాణకు ఒక అంబానీ లాంటి ఫ్యామిలీ వాళ్ళు, అట్లాంటి ఫ్యామిలీకే ఇంత వివక్షత ఉంటే ఈ కామన్ మ్యాన్ సంగతి ఏంది అంటున్నా. నిన్నగాక మొన్న చూడండి సరస్వతి పుష్కరాలలో వాళ్ళ కొడుకు ఎంపీ హోదాలో ఉండి కూడా ఇదే మన దుద్దెల శ్రీధర్ బాబు మంత్రి పోయి పుష్కరాలలో చేసిన వాళ్ళ కొడుకు ఎంట్రీ లేదు, దళితుడు కాబట్టి సరస్వతి పుష్కరాలకు. ఈయనకు కూడా ఎంట్రీ లేదు మంత్రి హోదాలో. ఆయన రావు ఉన్నాడు ఒక ఆయన ఎమ్మెల్యే, ఆయనకు మంత్రి రాలేదు, ఈయనకు వచ్చింది కాబట్టి ఆయన అడుగు పెట్టిస్తున్నాడు ఆయన కాన్స్టిట్యున్సీలకి ఒక మంత్రిని. అదే రాజకీయంగా ఉండొచ్చు కానీ కాదు, అంటరానితనమే ఒక రకంగా రాజకీయ అంటరానితనం. అది ఎందుకు కాకూడదు? అది ఇప్పుడు ఈయన ఎంపీ సరస్వతి పుష్కరాలకు ప్రోటోకాల్ ప్రకారం పోవద్దా? వంశీ పోవద్దా? గడ్డ వంశీ ఆయన రానియలే. మొత్తం మన దళిత సమాజం అంతా తిరుగుబాటు చేసేది ఆయన. ఏం కాలేదు, ఏమైంది? సో కాబట్టి నేనేమంటానంటేనా, ఇప్పుడు అంత పెద్ద హోదాలో ఉన్న మంత్రికి కాన్స్టిట్యూన్సీలో ఎంట్రీ లేదు, ఒక ఎంపీకి సరస్వతి పుష్కరాలకు ఎంట్రీ లేదు. ఎక్కడో కాలేదు, తెలంగాణ జరిగిన ముచ్చట ఇదంతా. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకే లేనప్పుడు పాపం ఊర్లలో పేద దళితులు పట్టుకొని వస్తారు, బతుకమ్మ పట్టుకొని వస్తారు. పట్టుకొని వస్తే మమ్మల్ని రానేకుండా కొట్టి కేసుల పాలయ్యి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఇంకా అవి రికార్డ్ చేయలే కానీ ఇంకా మీరు ఒకసారి తవ్వి చూస్తే మీకు ఒకసారి ఇప్పుడు విజువల్స్ కనుక వేసేటప్పుడు చూడండి, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. చాలా గ్రామాలలో ఇప్పటికీ కూడా ఈ పరిస్థితి ఉంది. దీన్ని మనం ఎట్లా పరిష్కరించుకోవాలంట? మీ దగ్గర ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? నేనేమంటానంటే ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది ఒకటి, అట్రాసిటీ చట్టం. ఆ చట్ట ప్రకారంగా కొంతమందికి ఇప్పుడు ఇంతకుముందు ఒక ఈమె మన ఇరుగు రమణమ్మ గురించి చెప్పిన ఆమె ఇప్పుడు ఆ ఊర్లో అసలు జరగట్లేదు. ఇక కలిసిపోయిండ్రు. ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఇక అట్లాంటి వివక్షత బంద్ అయింది. ఒకసారి జైలుకు వచ్చినాక బంద్ అయిపోయింది.
ఇట్లనే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాళ్ళని జైలుకు పంపాలి. జైలుకు పంపితే భయం అనేది ఒకటి వస్తుంది వాళ్ళకి, అమ్మో ఇంకోసారి చేస్తే జైలు పంపుతారని. సో అట్లాంటి చట్టాన్ని, ఆల్రెడీ ఉన్న చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అంటున్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీరు ఎందుకు అమలు చేయట్లేదు? మీరు చేస్తే అట్లాంటి ప్రాబ్లం రాదు. ఒకసారి ప్రభుత్వం వీటి మీద చిత్తశుద్ధి చేసి అమలు చేయగలిగితే ఇంకోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. అది మనం చట్టపరంగా ఒక పరిష్కార మార్గం అవుతుంది. కానీ ప్రజల ఆలోచనను, వారి మనస్తత్వాలను మార్చాలి కదా. మార్చాలంటే ఒకటి ఏమని, నేను నువ్వు మనుషులమే, నువ్వు నేను తెలంగాణ బిడ్డలము, నువ్వు నేను ఈ సమాజంలో నిన్ను కొత్తే రక్తం వస్తుంది, నన్ను కొత్తే రక్తమే వస్తుంది, నీకు 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి అన్నప్పుడు అసలు కులం ఎవడు క్రియేట్ చేశాడు? మనం కాదు కదా. క్రియేట్ చేసింది ఎవడో, ఆచరిస్తుంది మనము. ఇది మూర్ఖం కదా. ఇది సమాజంలో 2001లోనే అన్నా నేను ప్రపంచ సదస్సులో వర్ణ వివక్షత కంటే కుల వివక్షత ప్రమాదకరం అని చెప్పి ప్రపంచానికి అన్ని తెలియజేసిన. అసలు కుల వివక్షత, కులం అంటే తెలియదు ప్రపంచంలో చాలా దేశాలకి, చాలా దేశాలకి. మేము పోయి దాన్ని ప్రపంచ వేదికల మీద చెప్పినాక 120 దేశాలు కులం అంటే ఏదో అర్థమైంది వాళ్ళకి. అప్పటిదాకా కులం అంటే ఏదో తెలియదు. సో కాబట్టి అనేది ఇంత సేమ్ కలర్ ఉండి కూడా మేమంటే నల్లగా తెలుపు, నలుపు తెలుపు అనేది వాళ్ళకు కనబడుతుంది క్లియర్గా, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని. కానీ నేను ఎర్రగానే ఉంటాను కదా, బాబానే ఎర్రగానే ఉంటాడు, కానీ కులం వచ్చేసరికి మా ఇద్దరి మధ్యలో వివక్షత ఉంటుంది. సో ఇది ప్రమాదకరం. సరే నలుపు తెలుపు అంటే క్లియర్ కనపడుతుంది, కొంత వివక్షత అట్లా పాటిస్తారు కావచ్చు. కానీ ఒకటే రంగు ఉండి నల్లవాళ్ళు బాపన ఉంటాడు, తెల్లైన బాపన ఉంటాడు, మన పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఒకటే అన్న, దాంట్లో కూడా చట్టంలోనే ఉంది పరిష్కారం కూడా. ఏమైనా ఉన్నదంటే మానవ హక్కుల దినోత్సవంగా పాటిస్తూ మనుషులంతా సమానమే అని చెప్పి ప్రతి నెల కూడా ఒక మానవ హక్కుల దినోత్సవంగా దీన్ని జరుపుకోవాలని చెప్పేసి చట్టంలోనే ఉంది. కానీ అమలవుతుందా? ఇది ప్రభుత్వాల వైఫల్యం కదా. ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఇవి ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని చిత్తశుద్ధితో ఆ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, నేను జైలుకు పోవాలంటలేను, ఎలాగో వాళ్ళ లోపల పంపించాలంటలేదు, ఒక అవేర్నెస్ చేయండి. పండుగ ఉందిగా, పండుగలో ఎవరైనా ఇట్లనే దళితులను రానియకపోతే మీ మీద అట్రాసిటీ కేసు బుక్ అవుతుంది, జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా దళితులను ఆడనీయాలని ఒక వారం 10 రోజుల ముందే ప్రచారం చేస్తే ఏం పోయేదే ఉంది ప్రభుత్వానికి? ఏమన్నా డబ్బులు బాగా ఖర్చు అవుతాయా? ఆ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఇప్పుడు మనకు కలరా వస్తుంది, కలరా నిర్మూలన చేయమని మనం చేస్తలేమా? టీబీ వచ్చింది, టీబీకి నిర్మూలన, ఎయిడ్స్ వచ్చింది, ఎయిడ్స్ నిర్మూలన కోసం. అట్లాగే ఇట్లాంటి దురాగతాల నిర్మూలన కోసం మీరు ప్రచారం చేయండి. ప్రచారం చేసి ప్రభుత్వం ముందే అలర్ట్ చేయండి. చేస్తే ఖచ్చితంగా నిర్మూలన జరుగుతుంది గ్యారంటీగా. ఇవి కొద్దిగా సర్ది మరిగిపోతే, ఒకసారి సర్ది మరిగిపోయిన తర్వాత నెక్స్ట్ టైం జరగాయి ఇక అవి.